గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సౌర కుటుంబంలో మన భూమి, అవర్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. ఓకేనా. భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని చెప్తాం. ఓకేనా. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. వీటిని ఇంగ్లీష్లో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అని చెప్తాం. భూమి యొక్క ప్రత్యేక ఖగోళ వస్తువు అన్నాం కదా. ఇప్పుడు ఖగోళ వస్తువులు ఇంకా ఏమేమి ఉంటాయంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు అని చెప్తాం. ఓకే. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమిని కలిపి ఖగోళ వస్తువులు అంటాం. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. ఓకేనా. సూర్యుడు ఒక నక్షత్రం, భూమి అనేది ఒక గ్రహం, అలాగే చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. వీటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సూర్యుడు వచ్చేసరికి ఒక నక్షత్రం, భూమి వచ్చేసరికి ఒక గ్రహం, చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. మొత్తం వీటిని ఒక విశ్వం అంటాం. విశ్వంలో ఏముంటాయి? సోలార్ సిస్టమ్ కదా స్టార్టింగ్. సోలార్ సిస్టంలో గ్యాలక్సీ లేదా మిల్క్వే లేదా పాలపుంత ఉంటుంది. అందులో వచ్చేసరికి విశ్వం ఉంటుంది. ఈ విశ్వంలోనే ఏమేమి ఉంటాయి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటినే సోలార్ సిస్టమ్ అంటాం. ఓకేనా. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. సూర్యుడిని ఏమంటాము? ఒక నక్షత్రం అంటాము. భూమిని ఒక గ్రహం అంటున్నాం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు. ఓకేనా. మనకి పగటి పూట కూడా చంద్రుడు ఉంటాడు, కానీ మనకి ఎందుకు కనబడ్డంటే సూర్యుడి నుండి వచ్చే వెలుతురు వల్ల మనం చంద్రుడిని చూడలేకపోతున్నాం అన్నమాట. నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటాం. మనం నక్షత్రాలను చూసినట్లయితే వాటిలో కొన్ని ఆకారాలు ఉంటాయి. వాటి ఆకారాల ద్వారా వాటికి నక్షత్ర రాశి పేర్లు పెడతారు. అందులో ఒకటి నక్షత్ర రాశి పేరు ఏంటంటే ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ అంటాము. 7 నక్షత్రాల సమూహాన్ని కలిపి సప్తర్షి అంటాము. ఓకేనా. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వేటి సహాయంతో దిక్కుని గుర్తించేవారంటే నక్షత్ర సహాయంతో. ఓకేనా. ప్రాచీన కాలంలో వేటి సహాయంతో ప్రజలు దిక్కులను గుర్తించేవారు? నక్షత్ర సహాయంతో. ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఓకేనా. దానిని ఏమంటాము? ధ్రువ నక్షత్రం. ఇది మారదన్నమాట. ధ్రువ నక్షత్రం ఒకే ప్లేస్లో ఉంటుంది. ఇది చేంజ్ అంటూ అవ్వదు. దీని ద్వారా ఉత్తర దిక్కును సూచించవచ్చు. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు. మనకి తెలుసు కదా, సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు. సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని కలిగి ఉంటాడు. సూర్యునికి అయస్కాంత శక్తి కలిగి ఉంటుంది. అందువల్లే గ్రహాలన్నీ కూడా ఒక రొటేషన్లో, ఒక ఆల్టర్నేట్ రొటేషన్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మనకి భూమి నుండి సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడు? 15,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అందువల్ల సూర్యుడి వేడి మనకి అంతగా ఉండదన్నమాట. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగల శక్తి ఉందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ టు ఆల్.